Hey everyone, this is Ram. I am advocate in CA practice in Karnal. Yesterday ఒక పెద్ద గొడవ జరిగింది నాకు పెట్రోల్ బంక్ ఓనర్కి మధ్య. బేసిక్గా ఏం జరిగిందంటే, నా బైక్లో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ వేయించుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్ళాం. అయితే ఒక 120 రూపీస్ పెట్రోల్ కొట్టించిన. అయితే నా దగ్గర 100 రూపీస్ అండ్ ఒక 10 రూపీస్ ఒక నోటు అండ్ 10 రూపీస్ ఒక కాయిన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే 120 రూపీస్లో 10 రూపీస్ కాయిన్ తీసుకోవట్లేదు. సో ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగితే, అదే ఇక్కడ పబ్లిక్ ఎవరు తీసుకోవట్లేదు, అందుకే మేము కూడా తీసుకోవట్లేదు అని చెప్పినారు. పబ్లిక్ తీసుకోవడం కాదు, మీకు ఎవరు చెప్పినారా అని అడిగితే, లేదు ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి మేము తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. ఓకే, మీకు ఆర్బీఐ గవర్నర్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే లేదని చెప్తున్నారు. పోనీ ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమైనా చెప్పినారో 10 రూపీస్ కాయిన్స్ చెల్లవని చెప్తే లేదని చెప్పినారు. మరి ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు. లేదండి తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. సరే, అయితే విషయాన్ని నాకు ఒక పేపర్ మీద రాసేయండి, నేను ఇక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేస్తా. ఎందుకంటే ఇట్స్ ఎ క్రైమ్. మీకు ఏ గవర్నమెంట్ అధికారి చెప్పుకొని మీరు ఎట్లా కాయిన్స్ తీసుకోమని ఎలా చెప్పగలుగుతారు అని చెప్పేసిన. వాళ్ళు ఏమంటారు, లేదు సార్ మేము తీసుకోవట్లేదు, ఇష్టం ఉంటే ఓపించుకొని లేదన్నారు. లేదు, నాకు ఇప్పుడు ఆ 10 రూపీస్ కాయిన్ తీసుకొని కూడా నాకు పెట్రోల్ కొట్టాలి, లేకపోతే నేను వీడియో ఆన్ చేస్తే మీరు వీడియోలో చెప్పండి ఇట్లా 10 రూపీస్ కాయిన్స్ నేను తీసుకుని అని చెప్పేసి నేను స్టేట్మెంట్ తీసేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్లో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాను అని చెప్పిన. తర్వాత ఏం చేసినారంటే, సార్ ఎఫ్ఐఆర్ చెప్పొద్దు సరే అని చెప్పేసి 10 రూపీస్ కాయిన్స్ మొత్తం 120 రూపీస్తో పెట్రోల్, మొత్తానికి 120 రూపీస్తో పెట్రోల్ కొట్టించినారు. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే కనుక దీనికి మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఒక క్లియర్ సెక్షన్ ఉంది. ఐపీసీ సెక్షన్ 188 అంటే పనిష్మెంట్ ఫర్ డిజోబేయింగ్ ది ఆర్డర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ ఇచ్చిన ఆర్డర్స్ని ఎవరైతే దానికి వ్యతిరేకంగా అపోజ్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇండియన్ పీనల్ కోడ్ 188 కింద మినిమం 6 months పడుతుంది. అది ఆ క్రైమ్ పెద్ద అయితే కనుక మ్యాక్సిమం 3 years జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా 10 రూపీస్ కాయిన్స్ తీసుకోమని చెప్తే కనుక సెక్షన్ 188ని యూజ్ చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి.